అఖండ గోదావరి మధ్య ఇసుక తిన్నెల్లో పట్టిసీమలోని వీరభద్ర స్వామి దర్శనానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని జాగరణ చేసిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం గోదావరి నది మధ్యలో ఒక చిన్న ద్వీపం ఉంది. ఇది పవిత్ర శైవ క్షేత్రం. ఇక్కడ వీరభద్ర స్వామి, భావనారాయణ స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయం తెలుగు సినిమా చిత్రీకరణలకు కూడా చాలా ముఖ్యమైన ప్రదేశంగా కూడా గుర్తింపు పొందింది. పురాణ కథల ప్రకారం దక్షయాగం సమయంలో వీరభద్రుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. అగస్త్యుడి వీరభద్రుడిని శాంతింపజేసిన స్థలం ఇది అని అంటారు. ఇక్కడ కొలువైన వీరభద్రుడు వీరేశ్వరుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ తీర్థానికి రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కాలినడకన పట్టిసీమ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పట్టిసీమ వీరభద్ర స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. భక్తులకు ప్రసాదాలు, భోజనం ఏర్పాటు చేశామని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు ఇక్కడ అవగాహన లేక ప్రమాదానికి గురి కాకుండా సొంత నిధులతో భద్రతా చర్యలు తీసుకున్నామని అన్నారు. అందరికీ నమస్కారం. భారతీయులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ యొక్క రాజానగరం నియోజకవర్గానికి, అటు పోలవరం నియోజకవర్గానికి మధ్యలో గోదావరి మధ్యలో వెలసినటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని మహాశివరాత్రి పర్వదినాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గతంలో కూడా వీలున్నప్పుడల్లా ప్రతి శివరాత్రికి కూడా మ్యాక్సిమం వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందడం నాకు అలవాటుగా ఉంది. గత 93వ సంవత్సరం నుంచి కూడా నేను వస్తుంటాను. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా స్వామివారిని దర్శించుకున్నాను. గత సంవత్సరంలో ఖచ్చితంగా ప్రజాసేవ చేసే భాగ్యాన్ని కల్పించమని స్వామివారిని వేడుకోవడం జరిగింది. దానికి స్వామివారి అనుగ్రహం ఇచ్చి ఈ ప్రజాసేవ చేసుకోవడానికి అనుగ్రహం ఇచ్చారు. దానిలో భాగంగానే ఈ యొక్క స్వామివారిని దర్శించుకునే ప్రతి ఒక్కరికి కూడా నడకదారి, ఈ ట్రాక్టర్లు వెళ్ళే దారి బాగుండాలని చెప్పి ఒక మంచి మార్గాన్ని కూడా ఏర్పాటు చేయించాను నా సొంత ఖర్చులతో. అదేవిధంగా ఎవరైతే బాటచారులు ఉన్నారో దాహత్తును తీర్చడానికి 50,000 బటర్ మిల్క్ ప్యాకెట్లని, 50,000 మంచినీళ్ళ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేసాం. రాత్రిపూట ఈ యొక్క భక్తులు వెళ్ళడానికి లైటింగ్ లేక ఇబ్బంది పడతారు కాబట్టి లైటింగ్ని కూడా ఏర్పాటు చేసాం. ఈ ఎండలో ఇబ్బంది పడతారని అక్కడక్కడ కూడా టెంట్లు ఏర్పాటు చేసి అందులో మంచినీళ్ళ సదుపాయాలు కూడా ఏర్పాటు చేసాం. సైడ్ ఎక్కడైతే వాటర్ ఉందో ఆ సైడ్లన్నింటిలో కూడా ప్రమాదవశాత్తు ఆ యొక్క గోదావరిలో పడిపోకుండా ఉండే విధంగా బారికేడ్స్ కూడా నా యొక్క సొంత నిధులతో ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం, పుణ్యం కోసం భక్తుల సౌకర్యార్థం నా బాధ్యతగా రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రయాణించడానికి మార్గాన్ని సుగమం చేసాం. నాకు కూడా వాళ్ళతో పాటు దర్శన భాగ్యం దొరికింది. నేను కూడా ఇప్పుడే స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చాను.